అందరికీ నమస్తే. 7th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 6th లెసన్ ఏ టైగర్ ఇన్ ద హౌస్. ఈ లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. కాంప్రహెన్షన్ చెక్, ఇది పేజ్ నెంబర్ 38లో ఉంది. అందులో ఫస్ట్ వన్, హీ హ్యాడ్ ది డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ది ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ది పార్టీ టు హ్యావ్ బ్యాగ్డ్ ఎనీ గేమ్. పార్టీలో ఏ ఆటనైనా కైవసం చేసుకున్న ఏకైక సభ్యుడిగా అతను గుర్తింపు పొందాడు. ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ మీన్స్, ఇటాలిక్లోని పదబంధానికి అర్థం ఫస్ట్ వన్, గ్రాండ్ ఫాదర్ వాజ్ ది మోస్ట్ డిస్టింగ్విష్డ్ మెంబర్ ఆఫ్ ది పార్టీ. తాత పార్టీలో అత్యంత విశిష్ట సభ్యుడు. సెకండ్ వన్, గ్రాండ్ ఫాదర్ వాజ్ ది ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద పార్టీ. పార్టీలో తాత మాత్రమే స్పోర్ట్స్ పర్సన్. థర్డ్ వన్, గ్రాండ్ ఫాదర్ వాజ్ ది ఓన్లీ సక్సెస్ఫుల్ మెంబర్ ఆఫ్ ది హంటింగ్ పార్టీ. తాత మాత్రమే వేట పార్టీలో విజయవంతమైన సభ్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, గ్రాండ్ ఫాదర్ వాజ్ ది ఓన్లీ సక్సెస్ఫుల్ మెంబర్ ఆఫ్ ది హంటింగ్ పార్టీ. నెక్స్ట్ సెకండ్ వన్, కంప్లీట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. క్రింది వాక్యాలను పూర్తి చేయండి. ఫస్ట్ వన్, టోటో క్లైంబ్డ్ అప్ ది కర్టెన్స్ వెన్. టోటో కర్టెన్స్ పైకి ఎగబాగినప్పుడు అంటే అప్పుడు. ఆన్సర్ ఈజ్ తిమోతి లాస్ట్ హిస్ టెంపర్. తిమోతి తన సహనాన్ని కోల్పోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్సర్ని ఆ బ్లాంక్లో నోట్ చేసుకోండి. వెన్ ఐ కేమ్ టు లివ్ విత్ మై గ్రాండ్ ఫాదర్. నేను నా తాతతో నివసించడానికి వచ్చినప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్, తిమోతి హ్యాడ్ క్లీన్ హ్యాబిట్స్. తిమోతికి శుభ్రమైన అలవాట్లు ఉన్నాయి. కంటిన్యూయేషన్ బ్లాంక్లో వచ్చి ఆన్సర్ రాసుకోండి. హీ వుడ్ స్క్రబ్ హిస్ ఫేస్ విత్ హిస్ పాస్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ క్యాట్. అతను తన ముఖాన్ని పిల్లిలాగా తన పాదాలతో రుద్దుకునేవాడు. పేజ్ నెంబర్ 42లో ఉన్న కాంప్రహెన్షన్ చెక్లో ఫస్ట్ వన్ చూద్దాము. గ్రాండ్ మదర్స్ ప్రొఫెసీ వాజ్ దట్ ది టైగర్. పులి గురించి పెద్దమ్మ ప్రవచనం ఏమిటంటే ఫస్ట్ వన్, వుడ్ ప్రిఫర్ మహమ్మద్స్ బెడ్ టు స్లీప్ ఇన్. నిద్రించడానికి మహమ్మద్ బెడ్ను ఇష్టపడుతుంది. సెకండ్ వన్, అండ్ ది కుక్ వుడ్ డిసపియర్ టుగెదర్ ఫ్రమ్ ది హౌస్. మరియు వంటవాడు ఇంట్లో నుండి అదృశ్యమవుతాడు. థర్డ్ వన్, వుడ్ వన్ డే మేక్ ఎ మీల్ ఆఫ్ మహమ్మద్. మార్క్ ది రైట్ ఆన్సర్. ఒకరోజు మహమ్మద్ భోజనం చేస్తాడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, would one day make a meal of Muhammad. Next, second question. When Timothy was about 6 months old, a change came over him. The phrase in italics means that తిమోతికి 6 నెలల వయసు ఉన్నప్పుడు అతనిలో మార్పు వచ్చింది. ఇటాలిక్స్లోని పదబంధం అంటే ఫస్ట్ వన్, తిమోతి హ్యాడ్ గ్రోన్ టు హిస్ ఫుల్ సైజ్. తిమోతి తన పూర్తి స్థాయికి ఎదిగాడు అంటే బాడీ ఎదిగిందన్నమాట. సెకండ్ వన్, తిమోతి గ్రూ మోర్ ఫ్రెండ్లీ. తిమోతి మరింత స్నేహపూర్వకంగా పెరిగాడు. థర్డ్ వన్, తిమోతి గ్రూ లెస్ ఫ్రెండ్లీ, ఇన్ఫ్యాక్ట్ మోర్ డేంజరస్. తిమోతి తక్కువ స్నేహపూర్వకంగా పెరిగాడు, నిజానికి మరింత ప్రమాదకరమైన వాడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అగెనిస్ట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింద ప్రతి స్టేట్మెంట్కు వ్యతిరేకంగా నిజం లేదా తప్పు అని వ్రాయండి. ఫస్ట్ వన్, తిమోతి అండ్ గ్రాండ్ ఫాదర్ వెంట్ టు లక్నో ఇన్ ఏ స్పెషల్ కంపార్ట్మెంట్. తిమోతి మరియు తాత ప్రత్యేక కంపార్ట్మెంట్లో లక్నో వెళ్ళారు. ఆన్సర్ ఈజ్ ఫాల్స్. సెకండ్ వన్, ద కంపార్ట్మెంట్ ఇన్ విచ్ గ్రాండ్ ఫాదర్ అండ్ తిమోతి ట్రావెల్డ్ హ్యాడ్ నో అదర్ ప్యాసింజర్. తాత మరియు తిమోతి ప్రయాణించిన కంపార్ట్మెంట్లో ఇతర ప్రయాణికులు లేరు. నెక్స్ట్ థర్డ్ వన్, తిమోతి అండ్ గ్రాండ్ ఫాదర్ ట్రావెల్డ్ ఇన్ ఏ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. తిమోతి మరియు తాత మొదటి తరగతి కంపార్ట్మెంట్లో ప్రయాణించారు. ఆన్సర్ ట్రూ. సెకండ్ వన్ ఆన్సర్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ ప్యాసింజర్స్ ఇన్ ది కంపార్ట్మెంట్ థాట్ దట్ తిమోతి వాజ్ ఏ వెల్ ఫెడ్ అండ్ సివిలైజ్డ్ టైగర్. కంపార్ట్మెంట్లోని ప్రయాణికులందరూ తిమోతి బాగా తిండిగల మరియు నాగరిక పులి అని భావించారు. బాగా తినడం చేత
పుష్టిగా ఉంది, నాగరికంగా ఉంది అని అనుకున్నారు. ఆన్సర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. గ్రాండ్ ఫాదర్ సజెస్టెడ్ ద తిమోతి షుడ్ బి పుట్ ఇన్ అనదర్ కేజ్. తిమోతిని మరో బోన్లో పెట్టమని తాతయ్య సూచించాడు. ద రీజన్ వాజ్ దట్. కారణం ఏమిటంటే ద టైగర్ హ్యాడ్ బికమ్ వెరీ బ్యాడ్ టెంపర్డ్. పులి చాలా చెడ్డ స్వభావం కలిగి ఉంది. సెకండ్ వన్. ఎ లియోపార్డ్ ఇన్ ది నెక్స్ట్ కేజ్ వుడ్ కాన్స్టెంట్లీ రష్ అట్ తిమోతి. ఒక చిరుతపులి నెక్స్ట్ బోన్లో అంటే తదుపరి బోన్లో నిరంతరం తిమోతి వద్దకు దూసుకుపోతూ ఉంది. థర్డ్ వన్. ద కేజ్ వాజ్ టూ స్మాల్ ఫర్ ఏ ఫుల్ గ్రోన్ టైగర్. పూర్తిగా పెరిగిన పులి ఆకారానికి తగినట్లుగా పంజరం లేదు. పంజరం చాలా చిన్నగా ఉన్నదట. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఏ లియోపార్డ్ ఇన్ ద నెక్స్ట్ కేజ్ వుడ్ కాన్స్టెంట్లీ రష్ అట్ తిమోతి. ఫిఫ్త్ వన్. ద టైగర్ వాజ్ స్టిల్ లికింగ్ హిస్ ఆర్మ్ విత్ ఇంక్రీజింగ్ రిలీష్. ద ఫ్రేజ్ ఇన్ ఇటాలిక్స్ సజెస్ట్స్ దట్ తిమోతి. పులి ఇంకా తన చేతిని ఇంకా నాకుతూనే ఉంది, పెరుగుతున్న రుచితో ఉంది. ఇటాలిక్ పదబంధంలో సూచనలు చేయండి. ఫస్ట్ వన్. వాజ్ గుడ్ నేచర్డ్. మంచి స్వభావం కలదని సూచిస్తుంది. సెకండ్ వన్. రికగ్నైజ్డ్ యాన్ ఓల్డ్ ఫ్రెండ్. పాత స్నేహితుడిని గుర్తించాడు. స్మెల్డ్ ఫ్రమ్ ఫుడ్. తాజా ఆహారాన్ని కరిగించండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. స్మెల్డ్ ఫ్రెష్ ఫుడ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 43లో ఎక్సర్సైజెస్ ఉంది. అందులో ఫస్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద టైగర్ కబ్ హైడింగ్ వెన్ గ్రాండ్ ఫాదర్ ఫౌండ్ హిమ్. తాతయ్యకు దొరికినప్పుడు పులి ఎక్కడ దాక్కుంది. ఆన్సర్. ద టైగర్ కబ్ వాజ్ హైడింగ్ అమాంగ్ ది ఇంట్రికేట్ రూట్స్ ఆఫ్ ఏ బనియన్ ట్రీ ఇన్ ది టెరై జంగిల్ నియర్ డెహ్రా. పులిపిల్ల డెహ్రా సమీపంలోని తెరాయ్ అడవిలో ఒక మర్రి చెట్టు యొక్క క్లిష్టమైన మూలాల మధ్య అంటే వేర్లు మధ్య దాగి ఉంది. సెకండ్ క్వశ్చన్. వాట్ డిడ్ టోటో డూ టు ఎంటర్టైన్ తిమోతి. తిమోతిని అలరించడానికి టోటో ఏమి చేశాడు. ఆన్సర్. టోటో యూజ్డ్ టు పుల్ తిమోతి బై ది టైల్. తిమోతిని తోకబట్టి లాగేవాడు. సెకండ్ క్వశ్చన్. వాట్ డిడ్ హీ డూ వెన్ తిమోతి లాస్ట్ హిస్ టెంపర్. తిమోతి తన నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు ఏమి చేస్తాడు. ఆన్సర్. టోటో క్లైంబ్డ్ అప్ ది కర్టెన్ ఇఫ్ తిమోతి లాస్ట్ హిస్ టెంపర్. తిమోతి తన నిగ్రహాన్ని కోల్పోయినట్లయితే టోటో తెరపైకి ఎక్కాడు. తెరపైకి అంటే కర్టన్ పైకి ఎక్కాడు. క్వశ్చన్ నెంబర్ 3. ఐ బికమ్ వన్ ఆఫ్ ది టైగర్స్ ఫేవరెట్స్. నేను పులికి ఇష్టమైన వాటిలో ఒకడిని అయ్యాను. హూ ఈజ్ టీ ఇన్ ది స్టేట్మెంట్. వై డిడ్ హీ థింక్ సో. ఇందులో ప్రకటనలో టీ అంటే ఎవరు, ఎందుకు అలా అనుకున్నాడు. ఆన్సర్. టీ స్టాండ్స్ ఫర్ ది నేరేటర్ రస్కిన్ బాండ్. టీ అంటే కథకుడు రస్కిన్ బాండ్. హీ థాట్ సో బికాజ్ తిమోతి వుడ్ కమ్ క్లోజర్ టు హిమ్, రోల్ ఓవర్ ఆన్ హిస్ ఫీట్ అండ్ ప్రిటెండెడ్ టు బైట్ హిస్ యాంకిల్స్. అతను అలా అనుకున్నాడు ఎందుకంటే తిమోతి తన దగ్గరికి వస్తాడు, అతని కాళ్ళపై దొర్లాడు మరియు అతని చీలమండలు కొరికినట్లుగా నటించాడు. ఫోర్త్ క్వశ్చన్. వేర్ వాజ్ తిమోతి మోస్ట్ కంఫర్టబుల్ డ్యూరింగ్ ద డే. తిమోతి పగటిపూట ఎక్కడ సౌకర్యంగా ఉండేవాడు. వేర్ వాజ్ హీ డ్యూరింగ్ ది నైట్. రాత్రి ఎక్కడ ఉంటాడు. ఆన్సర్. డ్యూరింగ్ ద డే తిమోతి వాజ్ మోస్ట్ కంఫర్టబుల్ ఆన్ ది లాంగ్ సోఫా ఇన్ ది డ్రాయింగ్ రూమ్. పగటిపూట డ్రాయింగ్ రూమ్లోని పొడవాటి సోఫాలో పడుకొని తిమోతి చాలా సౌకర్యంగా ఉండేవాడు. హీ స్లెప్ట్ అట్ నైట్ ఇన్ ది కుక్స్ క్వార్టర్స్. రాత్రిపూట కుక్ అంటే వంటవాడు వాళ్ళ క్వార్టర్స్లో నిద్రపోయేవాడు. ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ వాజ్ గ్రాండ్ మదర్స్ ప్రొఫెసీ అబౌట్ ది కుక్. వంటవాడి గురించి అమ్మమ్మ జోస్యం ఏమిటి. డిడ్ ఇట్ కమ్ ట్రూ. అది నిజమైందా. ఆన్సర్. గ్రాండ్ మదర్స్ ప్రొఫెసీ వాజ్ దట్ తిమోతి వుడ్ వన్ డే కిల్ ది కుక్ మహ్మద్ అండ్ మేక్ ఎ మీల్ ఆఫ్ హిమ్. తిమోతి ఒకరోజు వంట మనిషి మహ్మూద్ని చంపి అతనికి భోజనం పెడతాడని అమ్మమ్మ జోస్యం చెప్పింది. నో ఇట్ డిడ్ నాట్ కమ్ ట్రూ. లేదు, అది నిజం కాలేదు. సిక్స్త్ క్వశ్చన్. వాట్ మేడ్ గ్రాండ్ ఫాదర్ డిసైడెడ్ టు ట్రాన్స్ఫర్ తిమోతి టు ది జూ.
తిమోతిని జంతు ప్రదర్శనశాలకు బదిలీ చేయాలని తాత ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆన్సర్: వెన్ తిమోతి వాజ్ అబౌట్ 6 months old, he grew less friendly and more dangerous. తిమోతికి దాదాపు 6 నెలల వయసు ఉన్నప్పుడు అతను తక్కువ స్నేహపూర్వకంగా మరియు మరింత ప్రమాదకరంగా పెరిగాడు. హీ చేజ్డ్ ద క్యాట్స్ అండ్ ఏట్ అప్ హెన్స్. అతను పిల్లులను వెంబడించి తిన్నాడు, కోళ్లను కూడా తిన్నాడు. హీ ఆల్సో ఫాలోడ్ మహమ్మద్ విత్ ఈవిల్ ఇంటెన్షన్స్. అతడు కూడా చాలా చెడు ఉద్దేశంతో మహమ్మద్ను అనుసరించాడు. సో గ్రాండ్ ఫాదర్ డిసైడెడ్ టు షిఫ్ట్ హిమ్ అవే టు లక్నో జూ. కాబట్టి తాత అతన్ని లక్నో జూకి తరలించాలని నిర్ణయించుకున్నాడు. 7th question. వై డిడ్ గ్రాండ్ ఫాదర్ వాంట్ తిమోతి టు బీ పుట్ ఇన్ అనదర్ ఎన్క్లోజర్? తిమోతిని మరొక ఎన్క్లోజర్లో ఉంచాలని తాత ఎందుకు కోరుకున్నాడు? ఆన్సర్: గ్రాండ్ ఫాదర్ సా ది లియోపార్డ్ ఇన్ ద నెక్స్ట్ కేజ్ రషింగ్ అట్ ది ఫ్రైటనింగ్ తిమోతి ఎవ్రీ నౌ అండ్ దెన్. తాత పక్కన ఉన్న బోన్లో ఉండే చిరుతపులి తిమోతిని చూసినప్పుడు అప్పుడప్పుడు పరిగెత్తి భయపెట్టడం చూశాడు. సో హీ సజెస్టెడ్ ద కీపర్ టు షిఫ్ట్ తిమోతి టు సమ్ అదర్ కేజ్. కాబట్టి తిమోతిని వేరే పంజరానికి మార్చమని కీపర్కి సూచించాడు తాతగారు. 8th question. వాట్ షాక్డ్ గ్రాండ్ ఫాదర్ ఇన్ ద ఎండ్? చివరికి తాతగారికి షాక్ ఇచ్చింది ఏమిటి? గ్రాండ్ ఫాదర్ వాజ్ షాక్డ్ టు లెర్న్ ఫ్రమ్ ది కీపర్ దట్ తిమోతి హ్యాడ్ డైడ్ 2 months ago అండ్ ద టైగర్ ఇన్ ద కేజ్ వాజ్ వెరీ డేంజరస్. 2 నెలల క్రితమే తిమోతి చనిపోయాడని, బోన్లో ఉన్న పులి చాలా ప్రమాదకరమైనదని కీపర్ నుండి విన్న తర్వాత తాతయ్యకు షాక్ అయ్యాడు అన్నమాట. పిల్లలందరూ కూడా ఈ లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ని క్లాస్ వర్క్లో నీట్గా నోట్ చేసుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్ని టెక్స్ట్ బుక్లోనే నోట్ చేసుకోండి. వీడియో కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.